ఆయండి పంజరంలో చిలక. సాక్షి అలా ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ లోపలి నుంచి వస్తూ ఉంటే ఆ పింక్ కలర్ డ్రెస్లో ఆమెను చూడగానే ఆదిత్య కూడా ఒక్క క్షణం అతడిని అతడే మర్చిపోతాడు. అతడు అలా సాక్షిని చూస్తూ నిల్చుని ఉండిపోతాడు. సాక్షి అతడిని ఏమాత్రం గమనించకుండా ఆమె అక్కడికి వచ్చి అక్కడే బెడ్ పైన కూర్చుంటుంది. అప్పుడు ఆదిత్య అతడు ఆమె కోసం తెచ్చిన టిఫిన్ని ఆమె ముందు పెడుతూ అలాగే ఆ టిఫిన్ని ఆమెకు కూడా తినిపిస్తూ ఉంటాడు ఆదిత్య. ఆమెకు అతడు టిఫిన్ని తినిపిస్తూ అలాగే ఆమెతో నాకు కొంచెం వర్క్ ఉంది, దాంతో నేను 2 days అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ ఉన్నాను. అందుకే ఇక 2 రోజులు నిన్ను నేను అసలు ఏమాత్రం చూసుకోలేను. కానీ ఇక్కడ నీకు ఫుల్ సెక్యూరిటీ ఇంకా ఫుల్ మేడ్స్ అందరూ ఉంటారు. వాళ్ళు నీకు ఏది కావాలంటే అది క్షణంలో నీకు తెచ్చి ఇస్తారు. అలాగే వాళ్ళు నీకు పూట పూట ఫుడ్ని ఇంకా టాబ్లెట్స్ని కూడా ఇస్తూ ఉంటారు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నువ్వు వాటిని తినాలి. ఇంకా టాబ్లెట్స్ని కూడా నువ్వు ఏమాత్రం మిస్ చెయ్యకుండా నువ్వు వేసుకోవాలి. అలా కాకుండా నువ్వు ఏమైనా ఒక్క పూట ఏమైనా వాటిని నెగ్లెక్ట్ చేసినా నిన్ను నేను ఏమీ చెయ్యను. కానీ మీ ఫ్యామిలీ ఇప్పటికే నేను అసలు మీ ఫ్యామిలీని ఏం చెయ్యగలనో నీకు బాగానే తెలుసు అని సాక్షిని ఆదిత్య బెదిరిస్తాడు. అతడు అలా ఆమెను బెదిరిస్తూ ఉంటే సాక్షి తన మనసులోనే ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ నరకం నుంచి నాకు ఎప్పుడు విముక్తి దొరుకుతుంది అని ఆమె తన మనసులోనే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆమె అలా బాధపడుతూ ఉంటే ఆదిత్యకి కూడా ఆమెను చూడగానే ఎంతగానో బాధ కూడా వేస్తూ ఉంటుంది. అయినా సరే ఇప్పుడు ఇలా ఆమెతో అతడు ఏమాత్రం చెప్పకపోతే ఆమె కనీసం ఫుడ్ని కూడా ఏమాత్రం తినదు. అలాగే ఆమె టాబ్లెట్స్ని కూడా అసలు ఏమాత్రం వేసుకోదు. దాంతో మళ్ళీ ఆమె హెల్త్ అంతా పూర్తిగా పాడైపోతుంది అని అతడు కూడా ఆమెకు అలా వార్నింగ్ని ఇస్తాడు. అతడు ఆమెకు పూర్తిగా టిఫిన్ని మొత్తం తినిపించిన తరువాత అలాగే ఆ పూట ఆమెకు ఇవ్వాల్సిన టాబ్లెట్స్ని కూడా ఆమెకు ఇచ్చిన తరువాత అతడు మరొకసారి ఆమెను అతడి కళ్ళ నిండా చూసుకుని అలాగే అతడు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. అలాగే తన పిఏ జాన్తో ఆదిత్య సాక్షిని నువ్వు అనుక్షణం కంటికి రెప్పలా కనిపెట్టుకుంటూ ఉండు. ఇప్పుడు వెళ్ళి నేను తెలుసుకోబోయే విషయం నాకు చాలా అంటే చాలానే ఇంపార్టెంట్. దీనివల్ల నాకు చాలా విషయాలు తెలుస్తాయి. దీనివల్ల నేను పడుతున్న నరకం నుంచి నాకు కొంచెం అయినా విముక్తి అనేది దొరుకుతుందేమో. అందుకే నేను కూడా ఇప్పుడు నాకు అసలు ఏమాత్రం వెళ్ళాలి అని నాకు ఏమాత్రం లేకున్నా సరే నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అతడు జాన్తో చెప్పి అతడు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అతడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆదిత్య 2 days అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిన విషయం స్వప్నకి తెలిసిపోతుంది. అప్పుడు స్వప్న తన మనసులోనే ఇదే నాకు సరైన అవకాశం, ఈ అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేసుకోవాలి. నేను ఆదిత్య గురించి ఆ సాక్షితో చెప్పే విషయాలు మాత్రమే ఆమె నమ్మాలి. నేను అలానే చెయ్యాలి. ఈ అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని ఆమె అనుకుంటూ ఆమె ఎవరికో కాల్ చేసి ఆమె సాక్షిని మీట్ అవ్వడానికి కావలసిన పూర్తి ఏర్పాట్లని చెయ్యమని అతనితో చెబుతుంది. ఆదిత్య అక్కడ సాక్షికి అంత సెక్యూరిటీ పెట్టినా సరే సాక్షి అసలు
సాక్షి అక్కడి నుంచి ఆమె ఏమాత్రం తప్పించుకోకుండా ఉండడానికి కావలసిన మొత్తం ఏర్పాట్లని చేసిన తరువాత మాత్రమే ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళి ఉంటాడు. అప్పుడు సాక్షి దాన్ని గమనించిన తరువాత నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి నేను అసలు ఏమాత్రం తప్పించుకోలేను, నన్ను వీడు అంతలా పూర్తిగా లాక్ చేసేశాడు అని ఆమె అనుకుంటూ ఆమె అలాగే ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. అప్పుడు ఆ విల్లాలోకి స్వప్న వస్తుంది. స్వప్న అక్కడికి రాగానే అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. కానీ ఆమెను మాత్రం లోపలికి రాకుండా ఏ ఒక్కరు కూడా అసలు మాత్రం ఆపలేరు. ఎందుకంటే స్వప్నతో ఆదిత్యకి ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అక్కడున్న వాళ్ళందరికీ బాగానే తెలుసు కాబట్టి స్వప్న అక్కడికి రాగానే అక్కడే ఉన్న మేడ్ వచ్చి, మేడం గుడ్ ఆఫ్టర్నూన్, మీకు ఏమైనా జ్యూస్ కావాలా అని అడుగుతారు స్వప్నని చూడగానే. అప్పుడు స్వప్న వాళ్ళని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా యాటిట్యూడ్గా చూస్తూ ఆమె నేరుగా సాక్షి ఉన్న రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. స్వప్న ఆమె అక్కడికి వెళ్ళేలోపే సాక్షి ఏడుస్తూ అలాగే ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సాక్షిని అలా బెడ్ పైన చూడగానే స్వప్న కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే నీకు ఈ బాధ, ఇంకా ఈ కన్నీళ్ళు, ఆ తరువాత నీకు ఈ ప్రపంచంలో నుంచి నేను శాశ్వతంగా నీకు విముక్తిని ఇచ్చేస్తాను, అప్పుడు నువ్వు కూడా హాయిగా ఉండవచ్చు అని ఆమె తన మనసులోనే సాక్షి గురించి అనుకుంటూ ఆమె నేరుగా సాక్షి ముందుకు వెళ్ళి నిలబడుతుంది స్వప్న. అప్పుడు సాక్షి తన ముందు ఎవరో ఆమెకు నిలబడ్డట్టు అనిపించడంతో సాక్షి ఆమె తలను పైకెత్తి చూస్తుంది. కానీ స్వప్నని ఆమె చూసిన క్షణమే అసలు ఎవరు ఈమె, ఇలా వచ్చి నా ముందు ఇలా నిలబడింది అని సాక్షి స్వప్నని చూస్తూ ఉంటుంది. అప్పుడు స్వప్న సాక్షి ఆ చూపుని అర్థం చేసుకుంటూ, నేను ఆదిత్యకి కాబోయే పెళ్ళాన్ని అని అంటుంది సాక్షితో. ఆ మాట వినగానే సాక్షి కూడా ఒక్క క్షణం పూర్తిగా షాక్లోనే ఉండిపోతుంది. ఆదిత్య గారికి కాబోయే పెళ్ళాం కూడా ఉంది, అయినా సరే ఆయనెందుకు నన్నెందుకు ఇలా ఆయనతో బలవంతముగా ఉంచుకుంటూ ఉన్నారు అని ఆమె ఆలోచిస్తూ ఉంటేనే అప్పుడు స్వప్నానే సాక్షితో మాట్లాడుతూ, నా బావ అంటే నాకు పంచప్రాణం, నా బావ కోసం నేను ఏదైనా చేస్తాను, కానీ ఇప్పుడు మా బావ నన్ను అతడు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని ఆమె తన ముందు ఉన్న సాక్షితో ఏడుస్తూ నాటకాలు ఆడుతూ చెబుతూ ఉంటుంది. అలాగే స్వప్న తన ఏడుపుని కంటిన్యూ చేస్తూ, నేను మా బావ కోసం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నాను, అలాగే మా బావని నేను పెళ్లి చేసుకోవాలి అనేది నా కోరిక. ఆ కోరిక నాకు ఏమాత్రం తీరకపోతే నేను ప్రాణాలతో ఎంత మాత్రం బతకను. మా బావ అంటే నాకు పంచప్రాణం, అందుకే నేను మా బావతో 3 నెలల క్రితమే ఎంగేజ్మెంట్ని కూడా చేసేసుకున్నాను. కానీ మా బావ 15 రోజులుగా మా బావ వేరొక అమ్మాయితో కలిసి ఉంటూ ఉన్నాడు అని నాకు తెలిసి నేను అనుక్షణం ఎంతగానో కుమిలిపోతూ ఉన్నాను. నువ్వే చెప్పు, నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వేరొక అమ్మాయితో ఉంటే నాకు ఎంత నరకంగా ఉంటుందో అని ఆమె ఇంకా ఏడుస్తూ అలాగే సాక్షిని చూస్తూ అంటూ ఉంటుంది. అప్పుడు సాక్షి స్వప్నని చూస్తూ ఆమె తన మనసులోనే ఆ నీచుడికి, ఇంకా అలాంటి రాక్షసుడికి ఎలాంటి ఇంత మంచి అమ్మాయ, ఈ అమ్మాయిని చూస్తేనే ఈమె ఎంతో మంచి అమ్మాయిలాగా ఉంది, కానీ ఆ నీచుడికి ఈ అమ్మాయి అసలు మాత్రం సెట్ అవ్వదు అని సాక్షి తన మనసులోని స్వప్న గురించి అనుకుంటూ స్వప్నని అయ్యో పాపం అని ఆమె అనుకుంటూ ఉంటుంది.
అప్పుడు స్వప్న కూడా ఆమె నాటకాన్ని మరింత కంటిన్యూ చేస్తూ, మా బావకి లేని అలవాట్లు అంటూ అసలు ఏమీ లేవు. మా బావ రోజుకొక అమ్మాయితో తిరుగుతాడు. అలాగే అతడికి డ్రగ్స్ ఇంకా ఎన్నో చెప్పుకోలేని అలవాట్లు ఎంతో ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే నేను నా బావ మీద ఉన్న ప్రేమతో వాటన్నిటినీ నేను అసలు ఏమాత్రం పట్టించుకోకుండానే నేను మా బావని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను. మా బావ లేకపోతే నేను అసలు ఏమాత్రం బతకలేను. నేను నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటంటే, మా బావ ఆస్తి కోసం ఏదైనా చెయ్యగలడు అని అంటూ అసలు ఆమెకు సాక్షి ఎవరో ఏమాత్రం తెలియనట్లు మా బావ ఆస్తి కోసం తన ప్రాణానికి ప్రాణం అయిన స్నేహితుడిని కూడా చంపేశాడు అని అంటూ తన ఫోన్లో ఉన్న ధీరజ్ ఫోటోని సాక్షికి చూపిస్తుంది. అప్పుడు ఆ ఫోటోని అక్కడ సాక్షి చూడగానే సాక్షికి ఒక్క క్షణం ఆమె గుండె ఆగినంత పని అయిపోతుంది. అంటే ఆయనది నార్మల్ యాక్సిడెంట్ కాదా? ఆయనని ఆస్తి కోసం ఈ ఆదిత్య గారే చంపేశారా? ఆ నీచుడికి అంత అవసరం ఉండి ఉంటే ఆయన ఆస్తిని మాత్రం తీసుకుని మా ఆయనని నాకు వదిలేయొచ్చు కదా. నా పెళ్ళైన మరుసటి రోజే ఆయన వర్క్ మీద కోల్కత్తా వెళ్ళారు. తిరిగి వస్తూ ఉంటే మళ్ళీ ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది అని అన్నారు. కానీ అది యాక్సిడెంట్ కాదా, ప్లాన్డ్ మర్డరా అని ఆమె ఎంతగానో రోదిస్తూ ఏడుస్తూ అక్కడే ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ బాధని అసలు ఆమె ఏమాత్రం తట్టుకోలేక అప్పుడు సాక్షిని స్వప్న అలా చూస్తూ, నేను వచ్చిన పని ఇక్కడ పూర్తిగా అయిపోయింది. ఇక ఇది బావ దగ్గర ఇది ఏమాత్రం ఉండదు. బావే కాదు, ఎవరు ఉండమన్నా ఇది బావ దగ్గర ఏమాత్రం ఉండదు. నువ్వు ఒకసారి మా బావ నుంచి దూరంగా వెళ్ళు. అప్పుడు నేను నిన్ను ఏం చెయ్యాలో అది చేస్తాను. మా బావని చెయ్యని హత్యను ఎలా అయితే వాడే చేశాడు అని నేను నమ్మేలా చేశానో, అలాగే నిన్ను కూడా నేనే ఏదో ఒకటి చేసేసి అది కూడా వాడి మీదే తోసేస్తాను. అప్పుడు వాడి లైఫ్ లాంగ్ వాడు ఏడుస్తూ, అలాగే అనుక్షణం వాడు కుమిలిపోతూ, వాడు అలానే డిప్రెషన్లోనే ఉంటాడు. అప్పుడు వాడి ఆస్తి మొత్తాన్ని నేను కొట్టేసి హాయిగా మహారాణిలాగా నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. వాడి ఆస్తిని పొందడానికి నేను ఏదైనా చెయ్యగలను, ఎంతకైనా నేను దిగజారగలను. ఇప్పుడు నేను ఆడిన డ్రామాని నువ్వు ఎంతగా నమ్మావో నాకు బాగా తెలిసిపోయింది. ఇక ఏది చెయ్యాలో అంతా నువ్వే చేస్తావు. ఇక నేను అసలు ఏం చెయ్యనవసరం లేదు. ఇక కేవలం నువ్వు చేసేదాన్ని నేను చూస్తూ ఉంటాను, అలాగే నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను అంతే అని ఆమె అనుకుంటూ అక్కడి నుంచి స్వప్న నేరుగా వెళ్ళిపోతుంది. సాక్షి అలాగే స్పృహ లేకుండా 1 గంట పాటు పడి ఉంటుంది. ఆ తరువాత ఆమెకు నెమ్మదిగా మెలకువ వస్తుంది. ఆమెకు స్పృహ రాగానే ఆదిత్య ఆస్తి కోసం ధీరజ్ని అతడు చంపేశాడా? అలాంటి రాక్షసుడిని నేను అసలు ఏమాత్రం చూడలేదు. అతడు నా జీవితాన్ని ఇంతలా సర్వనాశనం చేసేశాడు. అసలు నేను ఏమాత్రం వదలను అతడిని అని ఆమె ఏడుస్తూ బాధపడుతూనే ఉంటుంది. ఆమె అలాగే బాధపడుతూనే అలాగే అక్కడి నుంచి ఆమె అసలు ఏమాత్రం తప్పించుకోలేక ఆమె అనుక్షణం నరకం అనుభవిస్తూ అక్కడే ఉంటుంది. మళ్ళీ 2 రోజుల తరువాత ఆదిత్య ఇంటికి వస్తాడు. అతడు ఎంతో హ్యాపీగా సాక్షితో ఏదో విషయం చెప్పాలి అని అతడు వస్తాడు. అతడు ఇన్ని రోజులు మోస్తున్న అతడి మనసు భారం మొత్తం ఈ రోజుతో పూర్తిగా తీరిపోయింది. అతడి మనసులో ఉన్న విషయాన్ని సాక్షితో అతడు అంతా పంచుకుని సాక్షితో అసలు విషయాన్ని కూడా అతడు చెప్పేయాలి అని ఆమె ముందు కూర్చుంటాడు. అప్పుడు అతడు అలా ఆమె ముందు కూర్చోగానే
అతడితో ఆమె అసలు ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగానే ఉంటుంది. అప్పుడు సాక్షిని అలా చూడగానే ఆదిత్యకి కూడా ఎందుకో ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అతడు ఆమెను ప్రశ్నించకుండా అతడి మనసులో ఉన్న బాధని మొత్తం ఈరోజు సాక్షితో పంచుకోవాలి అని అతడు వెళ్తూ ఉంటే ఇంతలోపే అక్కడే ఉన్న నైఫ్ తీసుకుని సాక్షి ఆదిత్య కడుపులో పొడిచేస్తుంది. అతడు ఆమె భర్తను చంపాడన్న కోపంతో అతడు ఆమెతో ఏదో మాట్లాడబోతూ ఉంటే ఆమె అతడిని అసలు ఏమాత్రం మాట్లాడకుండా నా ప్రాణానికి ప్రాణం అయిన నా భర్తని నువ్వే కేవలం ఆస్తి కోసం నువ్వే చంపేశావు అని నాకు తెలుసు. నువ్వే నా జీవితాన్ని నాశనం చేసేసినా నేను తట్టుకున్నాను. కానీ నా ప్రాణానికి ప్రాణం అయిన నా భర్తని నువ్వు నా నుంచి శాశ్వతంగా దూరం చేసేశావు. నీలాంటి వాడిని నేను అసలు ఏమాత్రం క్షమించను అని అతడిని ఆ నైఫ్తోనే మరొకసారి పొడిచి అతడిని అక్కడే బెడ్ పైనకి ఆమె తోసేసి ఆమె అక్కడి నుంచి తప్పించుకోవాలి అని వెళ్ళిపోతుంది. అది కూడా వాళ్ళ ఇంటికి సాక్షి అలా పారిపోతూ ఉంటే అక్కడున్న సెక్యూరిటీ మొత్తం ఆమెను ఆపాలి అని చూస్తారు. అప్పుడు సాక్షి ఆమె చేతిలో ఉన్న కత్తిని వాళ్లకు చూపిస్తూ, ఇప్పుడు మీరు నన్ను బయటికి వెళ్ళడానికి వదలకపోతే నేను ఇక్కడే ఈ క్షణమే నా ప్రాణాలని తీసేసుకుంటాను అని వాళ్ళని కూడా బెదిరిస్తుంది. కానీ వాళ్ళు కూడా అసలు ఏం చేయలేక ఆదిత్య సార్ని అడగాలి అని వాళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడు సాక్షి ఆమె చేతిని కూడా ఆమె చిన్నగా కట్ చేసేసుకుంటుంది. అప్పుడు వాళ్ళు దాన్ని చూసి భయపడిపోయి ఆమెకు దారిని కూడా వదిలేస్తారు. ఆమె అలా అక్కడ అంత రచ్చ చేసిన అక్కడికి ఆదిత్య ఆమె అక్కడి నుంచి పారిపోతూ ఉన్నా సరే ఆదిత్య రూమ్లోనే ఇంకా ఉన్నాడు. అసలు ఇంత జరుగుతున్నా సార్ ఎందుకు ఇంకా ఏమాత్రం బయటకి రాలేదు, అసలు ఏమాత్రం ఎందుకు సార్ రాలేదు అని జాన్ కూడా రూమ్లోకి చూడడానికి వెళ్తాడు. అప్పటికే ఆదిత్య అక్కడ రక్తం మడుగులలో పడి ఉంటాడు. అతడికి ఏమాత్రం స్పృహ అనేది ఎంత మాత్రం ఉండదు. ఆదిత్యని అలా చూడగానే జాన్ ఒక్క క్షణం కంగారు పడిన అతడు ఒక్క క్షణం కూడా అసలు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా జాన్ అప్పటికే నేరుగా అంబులెన్స్కి కాల్ చేసి ఆదిత్యని హాస్పిటల్లో అడ్మిట్ చేసేస్తాడు. అప్పటికే అతడికి చాలా రక్తం పోవడం వలన డాక్టర్ గారు అతడి ప్రాణాలకి అసలు ఏమాత్రం గ్యారెంటీ కూడా అసలు ఏమాత్రం ఇవ్వలేదు. అసలు జాన్కి అసలు అక్కడ ఏం జరిగిందో అసలు ఏమాత్రం అర్థం అవ్వడం లేదు. 100 మంది వచ్చినా సరే ఆదిత్య వాళ్ళని ఎదిరించగలడు. అలాంటిది కేవలం ఒక అమ్మాయి ఇలా అతడిని చేసేసిందే అంటే జాన్ అసలు ఏమాత్రం దాన్ని నమ్మలేకపోతూ ఉన్నాడు. ఇంకా దాన్ని అసలు అతడు ఏమాత్రం తట్టుకోలేకపోతూ కూడా ఉంటాడు. అతడిని అలాంటి పరిస్థితుల్లో చూస్తాను అని జాన్ ఎప్పటికీ అసలు ఏమాత్రం ఊహించి ఉండడు. జాన్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆదిత్య వాళ్ళ నాన్నగారికి కూడా కాల్ చేస్తాడు. అప్పుడు అతడు జాన్ జరిగిన విషయం అతడితో చెప్పగానే అతడు ఆ క్షణమే అక్కడికి వచ్చేస్తాడు. అతడి కొడుకుకి అసలు ఏమయ్యిందో అన్న బాధతో ఒక్క క్షణం కూడా అతడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మొత్తం ట్రీట్మెంట్ని కూడా ఆదిత్యకి అందేలా చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా అనుక్షణం అక్కడే ఉండిపోతారు. అది కూడా ఆదిత్యని కాపాడుకుంటూ. అసలు ఆదిత్యకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అని వాళ్ళ నాన్నగారు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. 3 రోజుల తర్వాత ఆదిత్యకి కూడా నెమ్మదిగా మెలకువ వస్తుంది. అతడికి అలా మెలకువ రాగానే ఆదిత్య వాళ్ళ నాన్న జగదీష్ గారు ఆదిత్య దగ్గరికి వెళ్తారు.
అప్పుడు ఆదిత్య వాళ్ళ నాన్న ఆదిత్యని చూడగానే ఒక చిన్న చిరునవ్వు అతడు ఇస్తాడు. అంతటి బాధలో కూడా అతడు అలా నవ్వుతూ ఉంటే జగదీష్ గారికి కూడా అతడిని అలా చూడగానే ఎంతో బాధగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే అతడు ఆదిత్య అసలు ఏం జరిగింది, నీకు ఇలాంటి పరిస్థితా అని అడుగుతారు. అప్పుడు ఆదిత్య వాళ్ళ నాన్నతో, నాన్న ఇది నీ కోడలు నాకు ఇచ్చిన బహుమతి అని అంటాడు. అప్పుడు జగదీష్ గారు ఒక్క క్షణం ఆయన షాక్లోనే ఉండిపోతారు. అసలు నా కోడలా, అసలు నా కోడలు ఎవరు అని. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.